మొబైల్ ప్రైజెస్ పెరుగుతున్న సిచ్యువేషన్ లో కూడా ఏ బ్రాండ్ తగ్గేదే లేదన్నట్టుగా అన్ని బ్రాండ్ కలిపి ప్రతి నెల మినిమం 10 మొబైల్స్ అయినా లాంచ్ చేస్తున్నాయి. ఇంతకుముందు వరకు 15 మొబైల్స్ అలా తీసుకొచ్చేవాళ్ళు ప్రతి నెల. నన్ను అడిగితే అందులో ఉండే కొన్ని చెత్త మొబైల్స్ అయితే ఇప్పుడు తీసేశారని చెప్తాను. జూలై నెలలో మీరు ఎక్స్పెక్ట్ చేయలేని మొబైల్స్ అయితే వస్తున్నాయి. ఉన్నవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. వీడియో చివరి వరకు చూడండి. హలో గైస్, దిస్ ఇస్ ప్రియాంక. యూర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. జూలై నెలలో కొత్త మొబైల్స్ లాంచ్ అవ్వడమే కాదు, జూలై 4న అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ లో సేల్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. మీరు కొత్త మొబైల్ పర్చేస్ చేయాలి అనుకుంటే అది బెస్ట్ టైం అని చెప్తాను. లేదంటే మొబైల్ ఎప్పుడైతే లాంచ్ చేశారో స్టార్టింగ్ కొద్ది రోజులు మాత్రం తక్కువ ప్రైస్ కి ఆ మొబైల్ అయితే అమ్ముతుంటారు. దాన్ని ఇంట్రడ్యూసింగ్ ప్రైస్ అనొచ్చు. పాత మొబైల్స్ అయితే సేల్స్ లో తీసుకోండి, కొత్త మొబైల్స్ అయితే లాంచ్ అవ్వగానే తీసుకోండి. జూలై నెలలో లాంచ్ అయ్యే మొబైల్స్ కోసం ఈ వీడియోని చూడండి. జూన్ నెలలో లాంచ్ అవ్వాల్సిన మొబైల్స్ అన్ని లాంచ్ అయిపోయాయి, కానీ ఒకటే మిగిలింది. జూన్ 30 రోజు వన్ ప్లస్ N6 మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. దాని గురించి మాట్లాడిన తర్వాత జూలై నెలలో స్టార్ట్ చేసేద్దాం. వన్ ప్లస్ N6 అనే మొబైల్ ని 18,000 నుంచి 20,000 మధ్యలో తీసుకొచ్చినట్టుగా లీక్స్ అయితే ఉన్నాయి. 8000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జర్ మాత్రమే కన్ఫర్మ్ అయింది. మిగతా ఏ డీటెయిల్స్ కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే చేయలేరు. AMOLED డిస్ప్లే, Dimensity 7400 ప్రాసెసర్, 50+ 8MP బ్యాక్, ఫ్రంట్ 16MP కెమెరా ఇస్తున్నట్టుగా లీక్స్ అయితే ఉన్నాయి. ఈ మొబైల్ కి సంబంధించిన వీడియో ఆల్రెడీ చేశాము, పైన కాస్ట్ లో ఇచ్చుంటాను. చూడడం వల్ల ఎవరైనా ఉంటే చూసేసేయండి. 18,000 రూపాయల బడ్జెట్ లో ఈ ప్రాసెసర్, AMOLED డిస్ప్లే అంటే చాలా మంచి డీల్ అవుతుంది. కానీ కొన్ని లీక్స్ ప్రకారంగా మాత్రం Dimensity 6400 ప్రాసెసర్ తో వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. అలా చూసుకుంటే మాత్రం ఈ మొబైల్ నార్మల్ అనే చెప్తాను. సో వన్ ప్లస్ నుంచి నాకు ఒక మొబైల్ కావాలి, పెద్ద బ్యాటరీ ఉండాలి, తక్కువ బడ్జెట్ అయి ఉండాలి అనుకుంటే ఈ మొబైల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి Oppo Reno 16 సిరీస్ అయితే కన్ఫర్మ్ అయింది. ఆల్రెడీ పోస్టర్స్ కూడా బయటకు వచ్చాయి. నెక్స్ట్ మంత్ లోనే లాంచ్ అవుతుంది కూడా. ఈసారి ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే 16 ఇంకా 16 Pro లో వచ్చేసి కాంపాక్ట్ సైజ్ లో, అదేనండి 6.3 ఇంచెస్ కి సంబంధించిన డిస్ప్లే అయితే వాడుతున్నారు. Reno 16 లో అన్ని 50MP కెమెరాస్, స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. అదే 16 Pro విషయానికి వస్తే Dimensity 8550 సూపర్ అనే ప్రాసెసర్ వాడుతున్నారు. మెయిన్ కెమెరా 200MP, మిగతావన్నీ కూడా 50MP కెమెరాస్ ఇస్తున్నారు. ఈ రెండు మొబైల్స్ కూడా సైజ్ లో సిమిలారిటీ గానే ఉంటాయి కాబట్టి రెండిట్లోనూ 6500 నుంచి 6700 mAh బ్యాటరీ వరకు అయితే ఇస్తారు. ఈసారి 16 Pro మినీ వర్షన్ అయితే ఉండదు, ఎందుకంటే ఈ 1660 Pro నే కాంపాక్ట్ సైజ్ లో తీసుకొస్తున్నప్పుడు ఇంకా ఈ మినీ వర్షన్ ఎందుకు అనుకున్నారేమో తీసుకురావట్లేదు. ఇంకోటి 16F కానీ C కానీ మరొక మొబైల్ అయితే తీసుకొస్తారు. దాంట్లో ఉన్న ప్రాసెసర్ కి ఆ మొబైల్ ని తీసుకొచ్చే ప్రైస్ కి అసలు సంబంధమే ఉండదు. సో దాన్ని స్కిప్ చేయడమే బెటర్ అని చెప్తాను. Oppo Reno 16 సిరీస్ కి ఈసారి ప్రైసెస్ అయితే మరింత పెరగబోతున్నాయి. కానీ కాంపాక్ట్ సైజ్ లో మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ మొబైల్ ని చూస్ చేసుకోవచ్చు. ఈసారి కొత్తగా బబుల్ అనే ఎక్స్టర్నల్ డిస్ప్లే అయితే తీసుకొస్తున్నారు. 7mm థిక్నెస్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ గా మొబైల్ వెనకాల అత్తుకుంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా నుంచి సెల్ఫీ తీసుకోవడానికి ఇదైతే బాగా యూజ్ అవుతుంది. మ్యూజిక్ అప్లికేషన్ కానీ మ్యాప్స్ కానీ చూసుకోవచ్చు. ఇదైతే బ్లూటూత్ ద్వారా వర్క్ అవుతుంది. మొబైల్ నుంచి దీన్ని వేరు చేసినా కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ సామ్సంగ్ నుంచి మాన్స్టర్ మొబైల్ M47 అనే మొబైల్ జూలై ఫస్ట్ వీక్ లోనే లాంచ్ అవుతుంది. 25,000 రూపీస్ బడ్జెట్ లోపే ఈ మొబైల్ అయితే వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లే తో, స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. మెయిన్ కెమెరా 50MP, ఫ్రంట్ వచ్చేసి 32MP కెమెరా ఇస్తున్నారు. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. బట్ చార్జర్ బాక్స్ లో అయితే రాదు. 25 వాట్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది. సామ్సంగ్ నుంచి 25,000 రూపాయల బడ్జెట్ లో ఇది ఒక మంచి ఫోన్ అవుతుంది. అండ్ ఈసారి బ్యాటరీని కూడా పెంచారు. ప్రైమ్ డే స్టార్ట్ అయ్యే రోజు సేల్ లో అయితే కనిపిస్తుంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పటివరకు చెప్పుకున్న మొబైల్స్ లో ఆల్రెడీ 2 మొబైల్స్ కి సంబంధించిన వీడియోస్ అయితే చేసాము. ఇంకా ముందు ముందు చాలా మొబైల్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, ఇవ్వడం మర్చిపోవద్దు. మోటో ఆల్రెడీ లాస్ట్ మంతే ఫోల్డింగ్ మొబైల్ తీసుకొచ్చింది కదా. నెక్స్ట్ మంత్ ఫ్లిప్ మొబైల్ తీసుకురావడానికి ప్లాన్ చేసింది. మోటో రేజర్ 70 ఫ్లిప్ మొబైల్ లో గ్లోబల్ గా అయితే 3 మొబైల్స్ ఉన్నాయి, బట్ ఇండియాకి మాత్రం ఒకటే వస్తుంది. మాక్సిమం వీటిలో మోటో రేజర్ 70 ఒకటే ఇండియాకి వస్తుండొచ్చు. అండ్ సింపుల్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. మోటో రేజర్ 70 అల్ట్రా ఉంటుంది, కాకపోతే ప్రైస్ 1,50,000 వరకు ఉంటుంది. అది ఇండియాకి రావడం కష్టమే, ఎందుకంటే ఇండియాలో మోటో బ్రాండ్ కి 1,00,000 ఎబో ఖర్చు పెట్టాలని ఎవరు అనుకోరు. ఒప్పో నుంచి మొబైల్స్ వస్తే వివో ఊరికే ఉంటుందా? వివో నుంచి కూడా వి సిరీస్ లో మొబైల్స్ దింపేస్తున్నారు. వివో నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు, కానీ లీక్స్ ప్రకారంగా V80 ఇంకా V80 ఎలైట్ వచ్చేసి జూలై లాస్ట్ వీక్ కి ఇండియాలో చూసే అవకాశం అయితే ఉంది. స్పెసిఫికేషన్స్ లో పెద్దగా చేంజ్ లేదు, కానీ ఈసారి డిజైన్ ని మారుస్తున్నారు. అదే పెద్ద అప్గ్రేడ్. వివో V80 కి సంబంధించిన వీడియో ఆల్రెడీ చేశాను. లుక్ మాత్రం నాకు ఐఫోన్ ని దించేశారు అనిపించింది. 6.59 ఇంచెస్ కి సంబంధించిన OLED ప్యానెల్ తోటి లాస్ట్ ఇయర్ ఏ ప్రాసెసర్ ఇచ్చారో ఈసారి కూడా అవే కంటిన్యూ చేస్తున్నారు. ఈసారి వీళ్ళు అల్ట్రా వైడ్ ఒకటి ఇంప్రూవ్ చేశారో లేదో చూడాలి. ఒకవేళ ఇంప్రూవ్ చేయకపోతే 8MP అల్ట్రా వైడ్ ఇస్తారు, మిగతావన్నీ కూడా 50MP కెమెరాస్ ఉంటాయి. ఒకటి టెలిఫోటో లెన్స్ కెమెరా వచ్చేసి వివో V60 నుంచి వస్తుంది.
ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా ఇస్తున్నారు. సో దాని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. 7200 ఎంఏహెచ్ బ్యాటరీ వరకు అయితే వెళ్తుంది. ఆల్రెడీ మనం వివో T5s లో చూసాం కదా ఈ బ్యాటరీని. ఇండియాకి మాత్రం జైస్ పార్ట్నర్షిప్ తోనే తీసుకొస్తారు. అవి లేకుండా ఇండియాకి రానే రాదు. ప్రైస్ విషయానికి వస్తే లాస్ట్ టైం లాగానే సిమిలర్ గా 46,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా బేస్ వేరియంట్. ఎలైట్ మాత్రం మళ్ళీ 58,000 నుంచి అలా స్టార్ట్ అవుతుంది. అబ్బబ్బా ప్రైజులు మాత్రం తెగ పెరిగిపోతున్నాయి. తగ్గడానికి టైం పడుతుంది. తగ్గుతాయిలేండి కాకపోతే. నెక్స్ట్ వివో X Fold 6 కూడా ఈ నెల గ్లోబల్ గా అయితే లాంచ్ అవుతుంది. నెక్స్ట్ నెల ఇండియాకి కూడా రావచ్చు. స్లిమ్ గా ఉండే ఫోల్డింగ్ మొబైల్ లో 7000 ఎంహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 200 ఎంపీ, మిగతావన్నీ కూడా 50 ఎంపీ కెమెరాస్ ఇస్తున్నారు. డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ తో వస్తుంది. 2K రిజల్యూషన్ తో LTPO AMOLED ప్యానెల్ కూడా వాడుతున్నారు. ప్రైస్ అయితే 1,50,000 పైనే ఉంటుంది. ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కూడా చాలా తక్కువగానే ఉంటారు. నెక్స్ట్ సామ్సంగ్ నుంచి ప్రీమియం సెగ్మెంట్ లో మొత్తం 3 మొబైల్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. మొదటిది వచ్చేసి సామ్సంగ్ Z Fold 8 Ultra, రెండోది వచ్చేసి Z Fold 8 Wild. ఈ రెండు మొబైల్స్ లో కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. 8 Ultra వచ్చేసి రెగ్యులర్ గా ఉండే ఫోల్డింగ్ మొబైల్ లాగా ఉంటుంది. వైడ్ మోడల్ మాత్రం యాపిల్ వాళ్ళు కొత్తగా తీసుకురాబోతున్న అల్ట్రా మొబైల్ లాగా ఉంటుంది. అదే బుక్ లాగా ఓపెన్ అవుతుంది. హువై వాళ్ళు ఈ మోడల్ ని ఫస్ట్ తీసుకొచ్చారు. వాళ్ళు ఫస్ట్ తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళంతా కాపీ చేశారని చెప్పుకోవాలి. అల్ట్రా మోడల్ లో హింజ్ ని ఈసారి మరింత స్లిమ్ గా చేశారు. ఈ సిరీస్ లో చివరి మోడల్ Z Flip 8 లో మాత్రం Exynos ప్రాసెసర్ వాడుతున్నారు. ఇక్కడ అల్ట్రా మాత్రం 2 lakhs ప్రైస్ వరకు వెళ్తే వైడ్ ఇంకా ఫ్లిప్ వచ్చేసి 1,50,000 వరకు అయితే వెళ్తుంది. ఎవరైనా ఫోల్డ్ ఇంకా ఫ్లిప్ మొబైల్ తీసుకోవాలి అనుకుంటే సామ్సంగ్ బ్రాండ్ నుంచి తీసుకోండి. యాపిల్ బ్రాండ్ నుంచి వద్దనే చెప్తాను. యాపిల్ మీద నాకు ఎటువంటి కోపం కూడా లేదు. సామ్సంగ్ వాళ్ళు కూడా కొత్తలో ఫ్లిప్ ఇంకా ఫోల్డ్ మొబైల్స్ తీసుకొచ్చినప్పుడు హింజ్ ప్రాబ్లమ్స్, ఇన్సైడ్ డిస్ప్లే ప్రాబ్లమ్స్ అయితే చాలా వచ్చాయి. మీకు యాపిల్ లోనే కావాలి అనుకుంటే 2 సిరీస్ లో పోయాక తీసుకోండి. వాళ్ళు కూడా పర్ఫెక్ట్ అవుతారు. నెక్స్ట్ CMF Phone 3 Pro అయితే ఈ మంత్ లో రావాల్సింది. కాకపోతే మనకు తెలిసిన విషయాల వల్ల ఇప్పుడైతే హోల్ లో ఉంది. ఐ థింక్ వాళ్ళు బి సిరీస్ ఏదో తీసుకొస్తున్నట్టుగా హింట్ ఇస్తున్నారు. లీక్స్ ప్రకారంగా బి అనే వర్డ్ ని బ్రాకెట్ లో పెట్టి మరీ చూపిస్తున్నారు. మేబీ బడ్జెట్ సిరీస్ అని దాని ఉద్దేశం అయి ఉండొచ్చు. ఈ మొబైల్స్ ఏ కాకుండా వివో S2 ది లెజెండరీ కంబ్యాక్ ఇస్తుందని కొన్ని లీక్స్ అయితే చెప్తున్నాయి. వివో S1 చాలా మందికి ఫేవరెట్. మళ్ళీ వస్తే కూడా అదే విధంగా రిసీవ్ చేసుకుంటారు. నెక్స్ట్ సామ్సంగ్ A27 మొబైల్ రావచ్చు. రీసెంట్ గా మనం చెప్పుకున్నాం కదా సామ్సంగ్ M47 అని. అదే స్పెక్స్ లో వస్తాయి. అని దీంట్లో IP68 వాటర్ రేటింగ్ తో వస్తుంది. ప్రైస్ కూడా ఎక్కువగానే పెడతారు. ఈ M సిరీస్ మనకి ఆన్లైన్ లో దొరుకుతుంది. A సిరీస్ వచ్చేసి ఆఫ్లైన్ లో దొరుకుతుంది. ఆఫ్లైన్ లో ఎక్కడ చూసినా సరే ఈ A సిరీస్ మొబైల్స్ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇన్ఫినిక్స్ Hot 70 Pro, టెక్నో పోవా 8 Pro కూడా లీస్ట్ లో ఉన్నాయి. షియోమికి కొత్త CEO వచ్చారు కదా, కొత్త మొబైల్స్ కూడా తీసుకొస్తున్నారు. అలాగే షియోమి బ్రాండింగ్ లో ఫ్రిడ్జ్ లో ఏసీలు కూడా తీసుకొస్తున్నట్టుగా లీక్స్ అయితే ఉన్నాయి. ఏంటి షియోమి బ్రాండ్ లో ఫ్రిడ్జ్ లో ఏసీలా అని కంగారు పడకండి. షియోమి బ్రాండింగ్ లో ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి ముందు ముందు వీడియోలో చెప్తూనే ఉంటాను. అవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవ్రీ సండే లైవ్ కూడా ఉంటుంది నైట్ 7 o'clock కి. సో మిస్ అవ్వకుండా ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ అడగండి, డెఫినెట్ గా ఆన్సర్ ఇస్తాను. ఇప్పటివరకు చెప్పిన మొబైల్స్ లిస్ట్ లో మీరే మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు? ఇంతకీ మీ బడ్జెట్ ఏంటో కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్.